ఈరోజు నీ మాటలు వింటున్న మనం కొదువులేని వారిగా మనం జీవించేటట్లుగా నీ పిల్లల 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 పిల్లల్ని నీవు చూడాలి. ఆమెను చెప్పండి. అయ్యా ఏం చూస్తానయ్యా, ఆరోగ్యం బాగోలేదు, అయ్యా ఏం చూస్తానయ్యా, అసలే పరిస్థితులు బాగోలేదు అనుకోమాకండి. నీ పిల్లల పిల్లలని, నీ మనవడిని నీ మనవరాలిని, ముని మనవరాలి పెళ్లి కూడా నీవు చూడాలి. ఆమెను చెప్పండి. మీరు చూడాలి, ఆ పెళ్లికి నేను రావాలి. ఆమెను చెప్పండి. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కొదువలేని వారిగా దేవుడు నిలబెట్టును గాక. మీ పిల్లల పిల్లల పిల్లలను నీవు చూచేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అయ్యా ఇప్పటికే షుగర్ వచ్చేసింది, ఇప్పటికే బలహీనత వచ్చింది, ఇప్పటికే అనారోగ్యం వచ్చింది అనుకోకండి. దేవుడు అనారోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఆయుష్ను పెంచబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఉన్నతమైన కృప చేత కొదువలేని వారిగా జీవింపచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. అటు భార్య విషయంలో, ఇటు పిల్లల విషయంలో, ఇటు ఆర్థిక విషయంలో, ఇటు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కొదువలేని వారిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.